వ్యవహారంపై ఫలితాలు ఆశించడం వదలడం మంచిది. అంటే ఏదైనా ముఖ్యమైన పని లేదా ఈవెంట్ జరిగే ముందు మనసులో కలిగే ఉత్కంఠ, ఆందోళన, ఉత్సాహం మరియు అంచనాల సమ్మేళనం. ఇది భవిష్యత్తు గురించి ఆలోచించడం. నెమ్మది చదవండి ఫస్ట్ నుంచి. ముందుగానే జరిగే వ్యవహారంపై ఫలితాలు ఆశించడం వదలడం మంచిది. ఇక్కడ ఆగండి. ఆశించడం. ఇప్పుడు జనరల్గా మనం అందరూ ఏం చేస్తుంటామంటే ఒక కార్యం చేస్తుంటాము. సపోజ్ ఒక మ్యారేజ్ సెలబ్రేషన్ చేసుకుంటున్నాం మన ఇంట్లోనే, లేదంటే ఒక గృహప్రవేశం చేసుకుంటున్నాము, లేదంటే ఒక నూతనంగా ఒక వ్యాపారం స్టార్ట్ చేస్తున్నాము, లేదంటే ఒక వృత్తిలోకి వెళ్తున్నాము, లేదా ఒక ఉద్యోగంలోకి వెళ్తున్నాము. దానికి సంబంధించి మనం ఏం చేస్తుంటాము, రకరకాల ఆలోచన చేస్తూ ఉంటాము. ఇది బాగుంటుందా, బాగోదా, బాగా జరుగుతుందా, బాగా జరగదా, ఇలా జరిగితే ఏమవుతుంది, అలా జరిగితే ఏమవుతుంది అని ముందుగానే ఆలోచన రిలీజ్ చేసుకుంటూ ఉంటాము. ఇది జరుగుతుందో లేదో, జరగకపోతే ఏం జరుగుతుంది, ఇది బాగా జరుగుతుందో లేదో, బాగా జరగకపోతే ఏమవుతుంది, నేను అబాస్పాలు అవుతానేమో, నేను జీవితంలో ఫెయిల్ అయిపోతానేమో, నాకు మాట వస్తుందేమో. ఇట్లాగా అవి మంచి అవ్వచ్చు, చెడు అవ్వచ్చు. లేదు కొంతమంది ఈవెంట్ బాగా చేస్తాము, సూపర్గా చేసేస్తాము, ఇలా చేసేస్తాము, అలా చేసేస్తాము, దద్రిల్లా చేసేస్తాము, అందరితోని ప్రశంసలు పొందేస్తాను. ఇలా పాజిటివ్గా కానీ ఇట్లా నెగిటివ్గా కానీ రకరకాల భావాలతో మనము థాట్స్ రిలీజ్ చేస్తుంటాము. అందుకు ప్రీ కన్సీవ్డ్ థాట్స్ అని చెప్తుంది. ఇంకా చదవండి. వదలడం అంటే ఏదైనా ముఖ్యమైన పని లేదా ఈవెంట్ జరిగే ముందు మనసులో కలిగే ఉత్కంఠ, ఆందోళన, ఉత్సాహం మరియు అంచనాల సమ్మేళనం. అదే కదా మనం అంచనా వేస్తుంటాం. మనం అది మంచిగా కానీ చెడుగా కానీ అంచనా వేస్తుంటాం మనం. ఇది మన మనస్సు చేసే గేమ్ ఇదంతానే. చెప్పండి, చదవండి. కానీ ఇది భవిష్యత్తు గురించి ఆలోచించడం, ఆశించడం లేదా ఆందోళన చెందడం వంటి మానసిక స్థితిని తెలియజేస్తుంది. చూడండి, ఇప్పుడు మనం ఎక్కడున్నాము, భూతకాలంలో లేము, భవిష్యత్ కాలంలో లేము, కానీ ఎక్కడున్నాము, మనం ప్రస్తుతంలో ఉన్నాము, అంటే ప్రజెంట్లో ఉన్నాము. ఇప్పుడు ప్రజెంట్లో ఉండి మనం ఏమో ఆలోచిస్తున్నాము, భవిష్యత్తులో జరగబోయే ఈవెంట్, అంటే భవిష్యత్తు అంటే ఎప్పుడో అని కాదు, ఈ క్షణం తర్వాత నెక్స్ట్ సెకండ్కి వచ్చేది ప్రతిదీ కూడా మన భవిష్యత్తే. భవిష్యత్తు అంటే అనుకుంటాం మనము ఎప్పుడో, రేపో, ఎప్పుడో అనుకుంటాం. కాదు, భవిష్యత్ అంటే నెక్స్ట్ సెకండే మనకు భవిష్యత్తు. సో ఈ నెక్స్ట్ సెకండ్లో చేసే కార్యాన్ని ఏం జరుగుతుందో, ఈ కార్యం యొక్క ఫలితం ఏంటో అని మనం ఆలోచిస్తుంటాము. ఇది మంచిదని చెప్తుందా, చెడుదని చెప్తుందా? చదవండి. ఉత్కంఠ ఫలితం ఎలా ఉంటుందో అని ఆతృతగా ఎదురు చూడటం. ఉత్కంఠ ఫలితం ఎదురు చూడటము, ఎదురు చూడకూడదు. ఇంకా ఎలా ఉంటుందో అని ఎదురు చూడటం. చదవండి. ఆందోళన, ప్లాన్ ప్రకారం జరుగుతుందా లేదా అనే చిన్న సందేహం. ఆశావాహ దృక్పథం, మంచి జరుగుతుందని నమ్మటం. సానుకూల ఫలితం కోసం ఆలోచించటం. ఇక్కడ మనం మంచి జరుగుతుందో ఆలోచిస్తుంటాము, ఒక పక్క నుంచి జరుగుతుందో లేదో అని కూడా మనం ఉత్కంఠ భావన చేస్తూ ఉంటాము. చదవండి. ప్రణాళికాబద్ధమైన ఆలోచన, ముందుగా ఊహించుకొని ఆ మేరకు సిద్ధం అవ్వటం. ఊహ లేదా కల్పన, ఏదైనా పని జరగకముందే అది ఎలా ఉంటుందో ఊహించుకోవడం. ఇప్పుడు దీనివల్ల ఏం జరుగుతుంది, నీ కార్యం విజయవంతం అయితే సంతోషపడతావు, కాకుంటే కృంగిపోతావు. చూడండి, ముందుగానే ఊహించుకుంటున్నాం, మనం రిలీజ్ చేస్తున్నాము. అది బాగుంటుందో బాగోదో మనకి తెలియంది మనమే రిలీజ్ చేస్తున్నాము. మీ అందరికీ ఒకటే చెప్తున్నాను, ఫస్ట్ నుంచి యోగ రహస్య లేని క్లాస్ ఫస్ట్ నుంచి ఈ రోజుకి అదే చెప్తున్నాను మీకు. నేను జరిగిపోయిన దాని గురించి కానీ జరగవలసిన దాని గురించి కానీ ఆలోచిస్తూ ఈ క్షణాన్ని ఉన్న ఆనందాన్ని వదిలేస్తున్నాము. అలాంటి మీరు అనొచ్చు, గురూజీ మన ప్లానింగ్ కదా మన జీవితం. ప్లానింగ్ చేయండి, తప్పేమీ కాదు. అంటే ఇప్పుడు మనము ఒక ఈవెంట్ చేద్దాం అనుకుంటున్నాము, ప్లానింగ్ చేయండి. కానీ ఈ ప్లానింగ్ ఈవెంట్ చేయడం వరకే, మన థాట్ రిలీజ్ ఈవెంట్ చేయడం వరకే. కానీ ఆ ఈవెంట్ ఎలా వస్తుంది అనేది ముందుగా మనం
ఆలోచన చేస్తూ ఉంటాము. అది మంచిగానో చెడుగానో. అందరూ చెడుగా అవ్వాలని కోరుకోం, కానీ మంచిగా అవ్వాలని కోరుకుంటాం. కానీ మన యొక్క ఆ మంచిగా అవ్వాలనే థాట్లో కూడా మనకు తెలియకుండా నెగిటివ్ థాట్స్ రిలీజ్ చేసేస్తుంటాయి. అలాగా బాగుంటుందో బాగోదో, బాగా జరుగుతుందో బాగా జరగదో, బాగా జరగకపోతే ఏమవుతుందో, అందరూ నన్ను తిడతారేమో, అందరూ నన్ను ఏదో చేతకాని వాడని అనుకుంటారేమో, అంటే అనుకుంటారేమో ఇలా జరుగుతున్నామో అని మనమే ముందుగానే థాట్స్ రిలీజ్ చేసేస్తున్నాము. దీనివల్ల ఏమవుతుంది మనకి, ముందు నిజంగా బాగా జరగవలసిన ఆ కార్యం ఏదైతే ఉందో, ఆ ఈవెంట్ ఏదైతే ఉందో అది ఫెయిల్ అవ్వడానికి కారణం కూడా మనమే. ఈలోపు అది అసలు ఇంకా ఈవెంట్ ఇంకా మొదలెట్టలేదు, జరగలేదు, పూర్తి అవ్వలేదు, ఈలోపే నా మనసులో ఈ ఆందోళన ఏమవుతుంది, నాకు అనారోగ్యం తీసుకురావడం కూడా అవకాశం ఉంది. దీనివల్ల ఏమవుతుంది, ఆందోళన వల్ల నాకు హార్ట్ బీట్ పెరుగుతుంది, బీపీ రేజ్ అవుతుంది. ఆ ఈవెంట్ దగ్గరకు వచ్చి కొలది ఇంకా కంగారు పెరిగిపోతుంటుంది నాకు. అప్పుడు ఏమవుతుంది, అవసరమైతే హార్ట్ అటాక్ కూడా రావచ్చు, ఏదైనా జరగచ్చు. ఎందుకు, మన యొక్క ఆందోళన. ఈవెంట్ ముందుకు వస్తున్న కొలది చూడండి, ఒక పెళ్లి ముహూర్తం పెట్టుకుంటాము, ఒక గృహప్రవేశం ముహూర్తం పెట్టుకుంటాము, అది దగ్గరికి వస్తున్న కొలది పనులు పెండింగ్ పడిపోతుంటాయి. పనులు పెండింగ్ పడిపోతున్నప్పుడు ఇంకా బైరణ పడిపోతుంటాము. అందుకు శాస్త్రం ఏం చెప్తుంది, ముందుగానే నీవు ప్లాన్ చెయ్యి, మాకు అది ఎలా జరుగుతుందో జరగనివ్వు. బాగా జరగచ్చు, లేదా బాగా జరగనుకోవచ్చు, మన చేతుల్లో లేదు. కృష్ణ భగవానుడు అదే చెప్తాడు, పని చేయడం వరకే నీ పని తప్ప, పని మీద ఫలితాన్ని ఆశించడం నీ వల్ల కాదు, వద్దు, నాకు వదిలేని చెప్తుంది. అది ఆయన ఏం చెప్తున్నాడు, పని వరకు నువ్వు చెయ్యి, అది నీకు అప్పచెప్పని నేను పని. నువ్వు అనుకుంటున్నావు, నువ్వు చేస్తున్నావు అనుకుంటున్నావు, కాదు, ఆ కార్యాన్ని తలపెట్టింది నేనే. నువ్వు అనుకుంటున్నావు నేను తలపెట్టానని, అది నీ భ్రమ. దానివల్ల నీకు ఇబ్బందులు వస్తున్నాయి. కాబట్టి ఆ కార్యాన్ని నీ ద్వారా తలపెట్టింది నేనే, నీ పనంత వరకు చేయడం వరకే. తప్పితే ఆ పని యొక్క ఫలితాన్ని నువ్వు ఆశించవద్దు. అది గొప్పగానూ రావాలని కోరుకోవద్దు, అసలు వస్తుందో రాదో అని కూడా నువ్వు ఆలోచించవద్దు. నువ్వు ఏం ఆలోచించినా సరే అది నీకు ఫలితం ఆశించిన నీ దగ్గరికి రప్పించుకుంటున్నావు నువ్వు. దానివల్ల బాగా జరిగిందనుకో, ఓ సూపర్ని కాళ్ళ దగ్గర వేస్తాం మనం. అదే బాగా జరగకపోతే కృంగిపోతాం. ఇప్పుడు కాళ్ళ దగ్గర వేసుకోవడం గొప్ప, లేదా కృంగిపోవడం గొప్ప అంటే కాళ్ళ దగ్గర వేసుకోవడం గొప్ప అంటాము. ఇది తప్పు, అహంకారం. ఇది కూడా తప్పే. అసలు ఆ కార్యం నీ వల్ల కాలేదు, అది ఆ దిగ్విజయం నీ వల్ల అవ్వలేదు, అది అవ్వింది నా వల్ల. ఆ ఘనత నాకివ్వకుండా నువ్వు తీసుకుంటావు. ఓకే, అది కార్యం దిగ్విజయంగా పూర్తి అవ్వలేదు, ఇప్పుడు నువ్వు తీసుకుంటావా? నేను అలా థాట్స్ రిలీజ్ చేశాను కాబట్టి ఈ కార్యం దిగ్విజయంగా పూర్తి అవ్వలేదని నువ్వు తీసుకుంటావా? తీసుకోవు. మళ్ళీ దాన్ని భగవంతుడిమే చేస్తావు. భగవంతుడా అంటే ఈ కార్యం మొదలెట్టే ముందే నేను విఘ్నేశ్వర గుడికి వెళ్ళి, లేకపోతే నాకు కృష్ణుడు అంటే ఇష్టం కాబట్టి కృష్ణుడి గుడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చారు, ఓ కృష్ణ భగవానుడా నా ఈ కార్యం దిగ్విజయంగా పూర్తి చెయ్యని. ఇప్పుడు దిగ్విజయంగా పూర్తి అవ్వలేదు, ఈ నెపం ఎవరి మీద వేస్తావు? ఆయన మీద వేస్తావు. సో ఇదంతా ఏం జరిగింది, మన యొక్క మనస్సు గేమ్, మన ఆలోచనలు. ఇది ఖురాన్ చెప్పినా అదే చెప్తుంది, గీత చెప్పినా అదే చెప్తుంది, బైబిల్ చెప్పినా అదే చెప్తుంది. కానీ ఏం చెప్పినా సరే మనము మైండ్లోకి ఎక్కించుకోము. మన కార్యం అంది. మళ్ళీ మన గుడికి వెళ్తాము, చర్చికి వెళ్తాము, మసీదుకి వెళ్తాము, పూజ చేస్తాం, జపం చేస్తాం, ధ్యానం చేస్తాం, ప్రార్థన చేస్తాం, నమాజు చేస్తాం. కానీ అదే ఇదే. ఎవరైతే ఆరోగ్యంగా, ఆనందంగా, ఐశ్వర్యవంతంగా, ఆధ్యాత్మిక జీవితంలో జీవించాలనుకుంటారో వారు ప్రణాళికలు వేయడం కాదు, గుడికి వెళ్ళడం కాదు, జపం చేయడం కాదు, ధ్యానం చేయడం కాదు, ప్రార్థన చేయడం కాదు, ఒక్కటే కాదు, వీటితో పాటు మన డే లైఫ్లో ఎవ్రీ సెకండ్ ఎరుకుతూ ఉండాలి మనం ఏం చేస్తున్నామో. మీకు యోగ రహస్యాల్లో చెప్పే ప్రతి బోధ కూడా మీకు మన జీవితాన్ని మార్చుకోవడానికే. రైట్, ఇప్పుడు ఒక 5-6
ఎవరెవరి మనసుల్లో ఇట్లాంటి ఆలోచనలు ఉన్నాయో చూద్దాం. ఎవరొకళ్ళు నేను పేర్లు చదువుతాను. సత్య శ్రీనివాస్, సత్య శ్రీనివాస్ గారికి ముందుగానే థాట్స్ రిలీజ్ చేసే ఆలోచన ఉందా? థాట్స్ రిలీజ్ చేసే భావన ఉందా? ఏం చెప్తుంది? న్యూట్రల్లో ఉంది. అంటే దీని అర్థం ఏంటంటే కొన్ని సందర్భాల్లో ఈ భావన చేస్తూ ఉంటారు, కొన్ని సందర్భాల్లో ఈ భావన చేయరు. అది చేస్తారని చెప్పదు, చేస్తారని చెప్పట్లేదు, చేయరని చెప్పట్లేదు. అంటే న్యూట్రల్లో ఉందంటే దాని భావము అర్థము కొన్ని సందర్భాల్లో చేస్తూ ఉంటారు, కొన్ని సందర్భాల్లో చేయరు. ధరణి గారికి ఈ భావన ఉందా? ఏం చెప్తుంది ధరణి? ధరణి, థ్యాంక్ యూ అమ్మా. లేదనుకుంటా. ధరణి లేదా? మ్యూట్లో ఉన్నావమ్మా నువ్వు? మ్యూట్లో ఉన్నా. అవును, మాట్లాడండి. ఉంది గురుజీ. మీకు ఈ ఆలోచన, ఈ భావన ఉంది ఫస్ట్ నుంచి? అవును గురుజీ. శ్రీనివాస్ గారు, సత్య శ్రీనివాస్, ఈ భావన ఉందా మీకు? లేదు గురూజీ, అంటే రిలీజ్ చేస్తాను కానీ దాని గురించి ఆలోచించాను, ఇంకా అయ్యేది జరగనిస్తాను నేను. ఓకే. లలిత, లలిత గురుజీ. వీడియోలోకి రా. లలితకి ఈ భావన ఉందా? జరిగే వ్యవహారం గురించి మంచిగా జరుగుతుందా లేదా అనేది థాట్స్ రిలీజ్ చేస్తుందా? ఏం చెప్తుంది? థ్యాంక్ యూ, థ్యాంక్ యూ మాస్, థ్యాంక్ యూ. ఇంకొకరు ఎవరిదైనా అడగండి. నాది అడగండి గురుజీ. సుభాని గారికి జరిగే ఈవెంట్ కోసం ముందుగానే థాట్స్ రిలీజ్ చేసే భావన ఉందా? మిమ్మల్ని అడగకూడదు, మీకు ఆల్రెడీ ఉంది, మనందరికీ తెలిసిందే కదా. అవును గురుజీ. మళ్ళీ అదే చెప్తుంది అది మీకు. వాసవి, జీ వాసవి గారికి థాట్స్ రిలీజ్ చేసే ఆలోచన ఉందా, భావన ఉందా ఫస్ట్ నుంచి? చాలా బాగా ఉంది. ప్రతి మనిషికి ఎంతో కొంత ఉంటుంది గురుజీ. చాలా బాగుంది. ప్రతి మనిషికి ఎంతో కొంత ఉంది. మరి ఇప్పుడు సత్య సినిమా ఉందని చెప్పిందా లేదని చెప్పిందా?
అంటే న్యూట్రల్ గా ఉండిపోయిందండి. మీరు అడిగే ప్రశ్న, మీరు మాట్లాడిన దానికి నా యొక్క ఆన్సర్, నా యొక్క ప్రశ్న కూడా ప్రతి మనిషికి ఉంటుంది అన్నారు. ఇప్పుడు సత్య శ్రీనివాస్ గారికి ఉందని చెప్పిందా లేదని చెప్పిందా? న్యూట్రల్ గా ఉంది గురుజీ. ఇప్పుడు సందర్భం అమెరికాలో ఉన్న అనురాధ గారికి ఈ భావన ఉందా? జరిగే ఈవెంట్ కోసం ముందుగానే ప్లాన్ చేసే భావన ఉందా? మంచి జరుగుతుంది చెడు జరుగుతుంది ఆలోచన చేసే భావన ఉందా? ఉందని చెప్తుంది. అమ్మ మీకు ఉందా ఈ భావన? ఉంది గురుజీ. ఉంది. గురుజీ మా గురుజీ కోసం ఇంకా తెలుసుకోవాలి గురుజీ. ధరణి గారికి లేదని ఒప్పుకుంది కదా హరే కృష్ణ. ధరణి గారికి వాళ్ళంటే ధరణి గారికి లేదని వచ్చింది కదా. ఉందనే వచ్చింది. శ్రీనివాస్ గారు ఒక్కరికే న్యూట్రల్ వచ్చింది. లేదో తెలుసుకోమంటున్నారు వాసవి గారు. ముందు అనేది యాంగ్జైటీ అనేది అందరికి ఉంటది కదా. అదే కదా ఇప్పుడు ప్రశ్న. ఇప్పుడు మన ప్రశ్న ఏమిటి? ఉందా? ఎవరికి ఉంది? ఒక నలుగురిని అడిగాము. నలుగురిలో ముగ్గురికి ఎంతమందికి ఉందనే చెప్పింది. సత్య శ్రీనివాస్ గారికి లేదని చెప్పింది. లేదని చెప్పలేదు, ఉందని చెప్పలేదు, న్యూట్రల్గా ఉందంటే కొన్ని సందర్భాల్లో చేస్తారు, కొన్ని సందర్భాల్లో చేయరు. ఇప్పుడు ఆయన అన్నారు వదిలేస్తుంటానండి అంటే రిలీజ్ చేస్తాను కానీ నువ్వు పట్టించుకోను, వదిలేస్తాను, ఏం జరిగినా పర్లేదు, నువ్వు ఫస్ట్ రిలీజ్ చేస్తారు కానీ వదిలేస్తారు. ఇక్కడ అదే వచ్చింది. అది ఇలా ఎందుకు జరిగింది అంటే ఉన్నది ఉన్నట్టుగానే వస్తుంది. అది బాగుంది. ఇప్పుడు తెలిసింది కదా. ఇప్పుడు మనకి ఇప్పుడు దీని గురించి మనం ఏం చేయాలి? ఇప్పుడు దీని గురించి ఏం చేయాలి అంటే ఇక్కడ మీకు నిన్న మొన్న కూడా చెప్పాను, మరలా చెప్తున్నాను. భగవంతుడు ఎక్కడో లేడు, మనలోనే ఉన్నాడు. మనం ఏం కార్యం చేసినా ఆయన అడిగితే మనకి చెప్తాడు. ఎలా చెప్తాడు? మీకు చాలా సందర్భాల్లో జరిగే ఉంటుంది. ఇలాగా ఒక కార్యం తలపెట్టినప్పుడు చెయ్యొచ్చా వద్దా అని చెప్తుంటుంది, వద్దు అని చెప్తుంటుంది. కొన్ని సందర్భాల్లో చేస్తే బాగుంటుందని చెప్తుంటుంది. కానీ దాన్ని మనం రికగ్నైజ్ చెయ్యం, పట్టించుకోము. మన మనసు ఏది చెప్తున్నా చేసుకుంటూ పోతూ ఉంటాం. ఇట్లాంటి సందర్భాల్లో ఇప్పుడు దైవికంగా మన దగ్గరికి వస్తుంది ఇది. ఇప్పుడు ఆ దైవికంగా వచ్చే దీన్ని దైవంగా మనం నమ్మితే, అంటే ఇది వస్తువుని చూడవద్దు, గుడిలో విగ్రహం కింద చూడొద్దు, భగవంతుడి కింద చూడమంటున్నాము. అలానే ఇప్పుడు ఆ భగవంతుడే మనకి దీని రూపంలో వస్తున్నాడు కాబట్టి ఇది చెప్పింది ప్రతిదీ మనం చెయ్యాలి. ఇది గుడ్డి నమ్మకం అంటారు కొంతమంది. అనుకోవచ్చు, పర్వాలేదు, గుడ్డి నమ్మకమే. మన నమ్మకమే మనకి విజయం చేకూరుస్తుంది. ఇప్పుడు నిన్నటి రోజు మీ ప్రశ్న చాలామందికి ప్రకృతిలోకి వెళ్ళమని చెప్పింది. ఎంతమంది చెప్పింది? నాకు చెప్పింది మేడం. వెళ్ళారా మీరు? అమ్మా మేడం మీదకి వెళ్ళాను తప్ప బయట ఎక్కడికి వెళ్ళడానికి ఛాన్స్ లేకపోయింది గురించి. వెళ్ళలేదు. ఇంకెవరికి చెప్పింది? దివిజ వెళ్ళారు హరే కృష్ణ. దివిజ వెళ్ళారు. ఇంకా ఎవరికి వెళ్ళమని చెప్పింది? సౌమ్య గారికి చెప్పారు. అమ్మా సౌమ్య పక్కనే అంతా వాళ్ళది అడివేగా గురించి. సౌమ్య వాళ్ళ ఇంటి పక్కన అంతా అడివేగా, ఫారెస్టేగా కాదు. ఇంకెవరికి వెళ్ళమని ఉండవండి ఫారెస్ట్ లో. అమ్మా సౌమ్య ఉంది. సౌమ్య వాళ్ళ ఇంటి పక్కన అంతా దాదాపు 10-20 ఎకరం అంతా వేస్ట్ ల్యాండ్. సౌమ్య పక్కనే 20 అడుగులు దూరం. మాట్లాడుతుంది. వెళ్ళానని చెప్తున్నారండి. వెళ్ళానని చెప్పింది. వెరీ గుడ్. ఇంకా ఎవరికి వెళ్ళమని చెప్పింది? శ్రీనివాస్ గురుజీ. శ్రీనివాస్ వెళ్ళారా మీరు? వెళ్ళాను గురుజీ. వెళ్ళారు. ఇంకా ఎవరికి వెళ్ళమని చెప్పింది? హైమవతి గురుజీ. నేను ప్రకృతి అంటే ప్రకృతిలోకి వెళ్ళలేదు, ఈ ఎరుపు నుంచి బయట ప్రకృతిలో గడపాల్సి వచ్చింది. నేను
సరే, ఏది జరిగినా కానీ ఇప్పుడు మనకి ఏదైతే తెలియవచ్చిందో అది చేసుకుంటే మన జీవితం ఉత్తమంగా ఉంటుంది. ఇంతవరకు తీసుకోండి. ఖచ్చితంగా మీకు రేపొద్దున రోజుని ఈ డౌజింగ్ మీ జీవితంలో ఏదైతే చెప్తుందో అది చేసుకుంటూ వెళ్తే మీ జీవితము, చాలామంది చెప్తాం 3 పువ్వులు 6 కాయలు అంటారే, అట్లానే నడుస్తుంది. ఇది విశ్వసించండి, నమ్మండి. ఓకే.